హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. భారీ మొత్తంలో కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇప్పటికే తెలుగులో భారీ విజయం అందుకున్న డాకు మహారాజ్ జనవరి 24న హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. వాస్తవానికి హిందీ బెల్టులో ముందుగా 200 థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నారు మేకర్స్. అయితే పుష్ప 2 వసూళ్లు నెమ్మదించడంతో పాటు తెలుగు నుండి వచ్చే యాక్షన్ సినిమాలంటే ఉత్తరాది సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మేకర్స్ పేరున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సంప్రదించారు. వారు కూడా అందుకు అంగీకరించడంతో ఆ సంస్థ సహకారంతో 600 థియేటర్లలో భారీగా విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా అనుకున్న దానికంటే దబిడిదబిడిలాడించేస్తుంది డాకు మహారాజ్. ఎలాగో సినిమా నేపథ్యం కూడా నార్త్ ఇండియన్స్ కు తగినట్లే రూపొందించారు. దాంతో అక్కడి జనాలు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతెలా, బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. హిందీ రిలీజ్ కు ముందే డాకు మహారాజ్ నార్త్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్యతో యంగ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడం ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ఈ పాట లిరికల్ వీడియో హిందీలోనూ తెగ వైరల్ అయింది. అలాగే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతానికి హిందీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన బాలయ్య తొలి సినిమాతోనే హిందీలో ఫుల్ రెస్పాన్స్ అందుకున్నారు. బాలీవుడ్ లో బాలయ్య క్రేజ్ చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక హిందీలో ఇప్పటి వరకు డాకు మహారాజ్ సాధించిన కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు 2,16,00,000, రెండవ రోజు 3,04,00,000, మూడో రోజు 3,60,00,000, నాలుగో రోజు 1,50,00,000, ఐదో రోజు 1,35,00,000, ఆరో రోజు 1,10,00,000 వసూళ్లు సాధించింది. ఇక ఏడో రోజు విషయానికి వస్తే థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 17%, మ్యాట్నీ షో 18%, ఫస్ట్ షో 19%, సెకండ్ షో కూడా 19% ఆక్యుపై అయింది. దీంతో మొత్తంగా ఏడో రోజు 1,25,00,000 సాధించింది. వరుసగా ఈ 7 రోజుల కలెక్షన్స్ మొత్తం కలిపితే 13,50,00,000 సాధించి హిందీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొత్తానికి హిందీలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు బాలయ్య. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.